ఆగండి ఆగండి, ఓ ఫోటో తీస్తాను. రే, నీకు తెలుసుగా సత్య, షీ మేడం వాడి భార్య మంజు మేడం. నమస్తే మేడం. నమస్తే. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను మేడం. ఎక్కడబ్బా? గుర్తొచ్చింది, మీరు కానిస్టేబుల్ కదా మేడం. నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో చూశాను మేడం. కరెక్టే, నువ్వేదో చిల్లర దొంగతనం చేస్తుంటావు, పట్టుకొని 4 తగిలించుంటారు, అందుకే తను బాగా గుర్తుంది. రేయ్ ఊరుకోరా. ఒక పని చేద్దాం మేడం, మిమ్మల్ని ఒక ఫోటో తీస్తాను, దాన్ని ఫ్లెక్సీ వేయిద్దాం. ఫ్లెక్సీ ఎందుకు? తను అలాగే అంటాడు మేడం, ఫ్లెక్సీ వేయిద్దాం. నీకు సత్య గురించి తెలీదు, తను వద్దు అంటే వద్దు. సత్య, ఫస్ట్ బోని మాత్రం నువ్వే చేయాలి. ఖచ్చితంగా. తీసుకో, ఆల్ ద బెస్ట్. సత్య, నీకు ఏ బొమ్మ నచ్చిందో చూసుకో, నీకు నచ్చింది తీసుకో. చిన్నదైనా ఈ గణపతి బాగుంది. తీసుకో సత్య, తీసుకోండి మేడం. వెళ్ళొస్తావురా? ఓకే సత్య. పద. ఏంటి మంజు, అలా బాధగా కూర్చున్నావు? గుళ్ళో జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతున్నావా? అదేం లేదండి. అందుకేగా మనిద్దరం కలిసి చేయలేని గుడిలో పూజని మా ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్లో చేశాం. అది తలుచుకొని సంతోషంగా ఉంటావు. చూసెళ్దామని నేనొస్తే నువ్వేమో ఇలా మూడీగా ఉన్నావు. అదేం లేదు, టెంపుల్లో జరిగిన దాని గురించి నాకేం బాధ లేదు. మరెందుకు బాధపడుతున్నావు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళ జీవితాల్లో విఘ్నాలు ఉండకూడదంటే విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఈ విషయం మీకు తెలుసా? నాకు అలాంటి నమ్మకాలు లేవు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను నమ్ముతాను. సరే, మనిద్దరం కలిసి ఈ వినాయక చవితి జరుపుకుందాం. ఎలా? సిరి కూడా మీతో కలిసి పూజ చేసుకోవాలని ఆశపడుతుంది. సిరి గురించి నువ్వు వదిలే. ఏది ఏమైనా వినాయక చవితి రోజున మనిద్దరం కలిసి ఆ వినాయకుడికి పూజ చేస్తున్నాం. ఇది మాత్రం డిసైడెడ్, అంతే. ఈ ఇంట్లో అది సాధ్యం కాదు సత్య గారు. అది నిజమే. మనిద్దరం కలిసి కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నామో వినాయక చవితి కూడా అలాగే జరుపుకుంటాం. అప్పుడేమో కృష్ణుణ్ణి కోరారు, ఆయనేదో మాయ చేశాడు. కానీ ఇది వినాయక చవితండి, పూజలో కూర్చోవాలి, అందరితో కలిసి ఆడే ఆట కాదు కదా. అవునా? అయితే అప్పుడు కృష్ణుణ్ణి కోరుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఆ వినాయకుణ్ణి కోరుకుంటాను. హే వినాయక, ఎక్కడున్నావయ్యా? మీ బిజీని కాస్త పక్కన పెట్టి కాస్త నా మొర ఆలకించు తండ్రి. ఎలాగైనా ఈ వినాయక చవితిని మేమిద్దరం కలిసి చేసుకునేలాగా చూడు. ఏంటి స్వామి, అయిపోతుందా? మంజు, అయిపోతుందంట. ఖచ్చితంగా ఆ వినాయకుడు చూసుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. అవునా? అవును, నేను కూడా నీకు మాటిస్తున్నాను. ఈ వినాయక చవితి మనదే.